రేపు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది? ఎవరు గెలుస్తారని అంటే మనం ఎవరని చెప్పలేదు. అది ప్రజల నిర్ణయం ఉంటుందండి. అది మన నిర్ణయం ఏమి ఉండదు. మీరే కదా ఓట్లు వేసి గెలిపించాలి. అవును, ఒక్కడిని గెలిపించేస్తే అవ్వదు కదండి. నేను ఒకరిని వేసేస్తే అవ్వదు కదా. ప్రజలే చెప్తారు ఆ టయానికి. ఎవరైనా ఓట్లు అడగడానికి వచ్చారా ఇప్పటికి? అన్ని పార్టీలు వచ్చారండి. ఎవరికి వాళ్ళకే అందరు గవర్నమెంట్లు ఏ గవర్నమెంట్ వచ్చినా దాని పని వాళ్ళు చేసిపోతానే ఉంటున్నారు. ఇంకేం చేయాలా? అయితే ప్రత్యేకించి చేసేది ఏమీ లేదు. ఉన్న వాటినే సరి చేసుకుంటున్నారు అంతే. కొత్త పనులు అయితే ఏమి ఉండవు కదా. ఆల్రెడీ ఇంత ముందు పరిపాలన చేసే వాళ్ళంతా వాళ్ళు నాలాలు అయితే అవి అయితే అన్ని పనులు బిల్డింగ్లు సెక్రటేరియాలు అన్ని గడిచారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? వాటిని మేనేజ్మెంట్ చేసుకుంటామే. సెట్ అంటే వేసారే అవి కాపుకి వచ్చేటప్పుడు దాని విధానాన్ని చూసుకుని వాళ్ళు పరిపాలించాలి అంతే. దాన్ని చూసుకుంటే డెవలప్మెంట్ చేసుకుని పోవాలన్నమాట. ఏంటి మేము 30 సంవత్సరాల నుంచి చూస్తున్నాం అండి. ప్రతి పార్టీ వచ్చిన పార్టీ ఎంతో కొంత ఏదో పని చేస్తూనే ఉంది. పనులు లేకుండా ఉండలేదు. మార్పు ఈ ఏరియా కదండి, సిటీ అంతా మార్పు కనిపిస్తుంది. హైదరాబాద్ మొత్తం అంతా సిటీ అంతా ఏదో మూల ఏదో పక్కనే కనబడతానే ఉంది. మార్పు అయితే ఉంది.